జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, జేబీఎస్ లో రద్దీ ఎలా ఉంది? నగరాన్ని విడిచి పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని కూడా ఈరోజు ఉదయం నుండి కూడా రద్దీగా మారిన పరిస్థితి. ప్రస్తుతం మనం జేబీఎస్ లో ఉన్నాము. జేబీఎస్ లో ఉదయం నుండి కూడా ఇదే రష్ కంటిన్యూ అవుతుంది. పూర్తిగా హైదరాబాద్ నగరం నుండి సొంతూర్లకు వెళ్లేందుకు, అంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం కూడా పండక్కి ముందు రెండు శనివారం, ఆదివారం కూడా రావడంతో హాలిడేస్ కాబట్టి అందరూ కూడా పల్లెబాట పట్టిన సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం ఆ జేబీఎస్ నుండి అయితే ఇటు ప్రజ్ఞాపూర్, దుబ్బాక, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ ఎక్కువ ఈ ప్లేసెస్కి వెళ్ళేవారు. జేబీఎస్ నుండి బస్సెస్ ఇక్కడ నుండి వెళ్తారు కాబట్టి ఉదయం నుండి కూడా జేబీఎస్ బస్ స్టాండ్, దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా మొత్తం రద్దీగా మారిన సిచ్యువేషన్. జేబీఎస్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు కూడా ఎక్కడికక్కడ వాహన రాకపోకలతో రద్దీగా మారిన పరిస్థితి. దాదాపు జేబీఎస్ నుండి ఇటు ప్యారడైజ్ వరకు కూడా అందరూ నడుచుకుంటూ బస్ స్టాండ్కి వస్తున్న సిచ్యువేషన్. వాహనాల్లో వస్తే కొంత మేరకు రోడ్లపైన ట్రాఫిక్ జామ్లో చిక్కునే అవకాశం ఉంది కాబట్టి మొత్తం కూడా కాలినడకనే బస్ స్టాండ్కి వస్తున్న పరిస్థితి ప్రస్తుతము జేబీఎస్లో నెలకొంది. దీంతో పాటు ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్గా నడిచే బస్సుల కంటే కూడా అడిషనల్గా కొన్ని బస్సెస్ని కూడా టీఎస్జీ, ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ కూడా కొన్ని స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఎన్ని బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్. ఒకసారి బస్సు వచ్చింది అంటే ప్లాట్ఫామ్ దగ్గర ప్రయాణికులు అందరూ కూడా ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ఫుల్ రష్గా ఉండడము, బస్సు కూడా పూర్తిగా వచ్చిన 1-2 నిమిషాల్లోనే బస్ అంతా కూడా ఫుల్ అయిపోతున్న సిచ్యువేషన్ జేబీఎస్లో నెలకొంది. ఇక జేబీఎస్ సికింద్రాబాద్తో పాటు ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్, దాంతోపాటు ఇటు ఉప్పల్ రింగ్ రోడ్, ఎట్ ది సేమ్ టైం ఎల్బీ నగర్ సంబంధించి ఇప్పటికే ఎల్బీ నగర్ నుండి పూర్తిగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, అటు పంతంగి టోల్ గేట్, చౌటుప్పల్ వరకు కూడా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లే జేబీఎస్ సంబంధించి పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ వాహన రాకపోకలకు కొంతవరకు అంతరాయం ఏర్పడుతుంది. చాలా స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి అడిషనల్ బస్సెస్ కూడా ఏర్పాటు చేశాము. ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాము అని చెప్తున్నారు. ఇంకా ఆర్టీసీకి సంబంధించిన అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈరోజు సాయంత్రము, రేపు అంటే ఈరోజు రాత్రి కూడా కొంతవరకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే కొందరికి ఈరోజు ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఆఫీసులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత, ఇక రేపు సండే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం నుండి, అంటే ఇంకొక 2 hours 3 hours తర్వాత ఈరోజు సాయంత్రం నుండి మొత్తం కూడా ఈ తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. రద్దీ మరింతగా కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్. అంటే అడిషనల్ బస్సెస్ ఉన్నప్పటికీ కూడా వరుసగా బస్సులు రావడము, బస్సుల కెపాసిటీ కంటే కూడా ఎక్కువ ప్రయాణికులు ప్రయాణించే వారు ఉండడంతో మొత్తము జేబీఎస్ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా జేబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా రద్దీగా మారిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇంకా రేపటి గురించి మాత్రం అధికారులు, ఆదివారం కావడంతో రేపు ఖచ్చితంగా ఈ రద్దీ ఇంకా డబల్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రము, రాత్రి నుండి ఇక ఈ తాకిడి పెరుగుతుంది అనేది అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది. సో మొత్తానికి పండక్కి ఊరెళ్లేందుకు అందరూ కూడా పల్లెపాట పడుతున్న క్రమంలో ఒక విధంగా హైదరాబాద్ నగరం కూడా మొత్తం కూడా ఖాళీ అయిపోతున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు బిహెచ్ఎల్, లింగంపల్లి, కేపీహెచ్బితో పాటు అమీర్పేట వరకు కూడా ఈరోజు ఇంకో గంటన్నర తర్వాత కొంతవరకు ఆ రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది అనేది ఇటు అధికారులు, ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన అధికారులను మనకు అందుతున్న సమాచారం. మొత్తం మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నగరానికి సంబంధించి, హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ అంటే దాటి వెళ్ళే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్లేసెస్లో కూడా ఇప్పటికే రద్దీ పెరిగింది. ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్, దాంతోపాటు ఇటు పూర్తి స్థాయిలో సికింద్రాబాద్ వంటి ప్లేసెస్లో కూడా ఎక్కడికక్కడ రద్దీ పెరిగింది. ప్రజలందరూ కూడా పల్లెబాట పట్టిన పరిస్థితి చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మొత్తానికి ఆర్టీసీ బస్సులతో పాటు ఇక జేబీఎస్ బస్ స్టాండ్ బయట ప్రైవేట్ సంబంధించిన వెహికల్స్ హవా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే చాలామంది బస్సెస్ కోసం వెయిట్ చేసి అడిషనల్ బస్సెస్ ఉన్నప్పటికీ కూడా కొంత మేరకు సీట్లు దొరకకపోవడము, రద్దీగా ఉన్న కారణంగా బయట ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, కార్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర వాటిని ఆశ్రయిస్తున్న క్రమంలో ఇటు జేబీఎస్ బస్ స్టాండ్తో పాటు ఎంజీబీఎస్, దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ ఇలాంటి మేజర్ స్పాట్స్ వద్ద బయట కూడా ప్రైవేట్ సంబంధించిన వెహికల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
చేస్తున్న సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం నెలకొంది. సో ప్రైవేట్ వెహికల్స్ని బస్టాండ్ లోపలికి అనుమతించారు కాబట్టి ఆ బస్టాండ్ బయట ప్రైవేట్ వెహికల్స్ సంబంధించిన వారు ఉండడము, వాళ్ళ ద్వారా కూడా కొంత మేరకు ట్రాఫిక్ సంబంధించిన సమస్య తలెత్తుందనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆ బయట కూడా కొంతవరకు బస్సులతోటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము. అంటే ఈ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళని పిక్ చేసుకోవడానికి ప్రైవేట్ వెహికల్స్ కూడా రోడ్లపైన నిలుస్తున్న క్రమంలో చాలా వరకు జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన సమస్య కూడా తలెత్తుందనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ అధికారులు ఎక్కడికక్కడ జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇస్తున్న పరిస్థితి. సో బస్సులకు సంబంధించి మాత్రము అడిషనల్ బస్సెస్ ఏర్పాటు చేసినప్పటికి కూడా బస్సులని మించిన ప్రయాణికులు అంటే ఊర్లలోకి వెళ్ళేవారు ఎక్కువగా ఉండడంతో కొంత మేరకు బస్సులు అడిషనల్గా అదనపు బస్సులు వేసినప్పటికి కూడా ప్రయాణికులు మాత్రం కొంత మేరకు చాలా వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చిన గంట లేదా 2 గంటలు కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నాం. బస్సెస్ వస్తున్నప్పటికి కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉంటారో ఈ రద్దీలో బస్సులు ఎక్కలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు వెయిట్ చేసిన సిచ్యువేషన్ కూడా చాలా ప్లేసెస్లో నెలకొంది. సో ఈ రద్దీ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. సాయంత్రము ఇక రేపు సండే కాబట్టి ఖచ్చితంగా ఈ రద్దీ దీనికంటే రెట్టింపు డబల్ అవుతుంది అని అధికారులు అంచనా వేసి దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేశాము అనేది ప్రస్తుతము అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి సంక్రాంతి పండుగకి నగరాన్ని విడిచి పల్లెబాట పడుతున్న క్రమంలో నగరంలో మొత్తం కూడా అన్ని మేజర్ ప్లేసెస్లో కూడా ఇదే రద్దీ, ఇదే రష్ కంటిన్యూ అవుతుంది.